వెల్కమ్ టు ఓల్గా టైమ్స్. ఇటీవల మున్సిపల్ ఎన్నికలు ముగిసిన విషయం తెలిసిందే. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 116 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్లకు సంబంధించిన ఎన్నికలు జరిగాయి. దీనికి సంబంధించిన సర్వేలు ఎగ్జిట్ పోల్స్ అనేది వెలువడుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో పొలిటికల్ ల్యాబొరేటరీ అనే మరొక సర్వేకి సంబంధించిన ఎగ్జిట్ పోల్స్ మనం చూద్దాము. ఇది ముఖ్యంగా తెలంగాణ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి 2026 ఎగ్జిట్ పోల్స్ ఫలితాల సమగ్ర వివరాలు. 116 మున్సిపాలిటీలు, 9 జిల్లాలు, వార్డుల వారీగా ఫలితాలు అయితే పొలిటికల్ ల్యాబొరేటరీ మనకు అందిస్తూ ఉన్నది. పొలిటికల్ ల్యాబొరేటరీకి సంబంధించిన సర్వేలో కాంగ్రెస్ పార్టీకే ఎక్కువగా మెజారిటీ, అంటే దాదాపు 75% స్ట్రైక్ రేట్తో కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉంటుందని పొలిటికల్ ల్యాబొరేటరీ అయితే చెప్తా ఉన్నది. దీనికి సంబంధించిన పూర్తి సర్వే వివరాలు ఒకసారి మనం చూసినట్టయితే కాంగ్రెస్ పార్టీ 87 నుంచి 88 స్థానాలను గెలుచుకునే అవకాశం కనిపిస్తూ ఉన్నది. అంటే 87 నుంచి 88 మున్సిపాలిటీలను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోబోతా ఉన్నది. ఇక నెక్స్ట్ రెండవ స్థానంలో బీఆర్ఎస్ పార్టీ ఉంది. బీఆర్ఎస్ పార్టీ 21 నుంచి 25 మున్సిపాలిటీలను కైవసం చేసుకొనున్నది. నెక్స్ట్ బీజేపీ పార్టీ 5 నుంచి 6 మున్సిపాలిటీలను కైవసం చేసుకున్నది. నెక్స్ట్ ఎంఐఎం పార్టీ వచ్చేసి 1 మున్సిపాలిటీని కైవసం చేసుకోబోతా ఉన్నది. మొత్తం 116 మున్సిపాలిటీలకు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ స్పష్టమైన ఆధిక్యంతో ముందంజలో ఉన్నది అని ఈ సంస్థ అయితే చెప్తా ఉన్నది. ఇక బీఆర్ఎస్ రెండవ స్థానంలో ఉంటే బీజేపీ ప్రభావం చాలా పరిమితంగా ఉన్నదని ఈ పొలిటికల్ సర్వే చెప్తా ఉన్నది. మొత్తానికి ఒక్కసారి మనకు జిల్లాలకు సంబంధించి వార్డు వైజ్గా ఎన్నెన్ని వార్డుల్లో ఏ పార్టీ గెలుచుకోబోతా ఉన్నది, ఏ మున్సిపాలిటీని ఏ పార్టీ కైవసం చేసుకోబోతా ఉన్నదని ఒకసారి మనం చూసుకున్నట్టయితే ముందుగా ఆదిలాబాద్ జిల్లా త్రిముఖ పోటీ అయితే కనిపిస్తూ ఉన్నది. ఈ ఆదిలాబాద్ జిల్లాలో మొత్తం ఆదిలాబాద్ మున్సిపాలిటీలో 49 వార్డులు, 49 వార్డులకు గాను కాంగ్రెస్ 17, నెక్స్ట్ బీఆర్ఎస్ 9, బీజేపీ 13, అదర్స్ 5. ఈ లెక్కన చూసుకున్నట్టయితే ఆదిలాబాద్ మున్సిపాలిటీ కాంగ్రెస్ కైవసం చేసుకోబోతా ఉన్నది. నెక్స్ట్ బైన్సాకు వచ్చేసరికి కాంగ్రెస్ 2, బీఆర్ఎస్ 4, బీజేపీ 3, అదర్స్ మాత్రం అక్కడ 14గా ఉన్నది. మొత్తం వార్డుల సంఖ్య 26, కానీ అక్కడ మెజారిటీ వచ్చేసి అదర్స్ కనిపిస్తూ ఉన్నది. మరి అక్కడ హంగొచ్చే అవకాశం ఉంటుంది అనేది ఈ సర్వే అయితే చెబుతా ఉన్నది. ఇక నెక్స్ట్ వచ్చేసరికి ఖానాపూర్లో వచ్చేసరికి 12 వార్డులకు గాను 1 వార్డు మాత్రమే కాంగ్రెస్ గెలుచుకుంటే 3 నుంచి 4 వరకు బీఆర్ఎస్, కేవలం 2 మాత్రమే బీజేపీ, ఇక అదర్స్ అయితే 0 ఉన్నది. మరి ఇక్కడ బీఆర్ఎస్కి అయితే ఛాన్స్ కనిపిస్తూ ఉన్నది ఈ సర్వే ప్రకారం. నెక్స్ట్ నిర్మల్ మున్సిపాలిటీలో 42 వార్డులకు గాను కాంగ్రెస్ 17, బీఆర్ఎస్ 8, బీజేపీ 13, అదర్స్ 4. అంటే ఇక్కడ చూసుకున్న కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన మెజార్టీ అయితే కనిపిస్తూ ఉన్నది. నెక్స్ట్ అస్ఫాబాద్ మున్సిపాలిటీ చూసుకున్నట్టయితే అస్ఫాబాద్ మున్సిపాలిటీలో 20 వార్డులకు గాను 8 కాంగ్రెస్, 8 బీఆర్ఎస్, 3 బీజేపీ. ఇక్కడ టై అయ్యే అవకాశం ఉన్నది కాంగ్రెస్కి అలాగే బీఆర్ఎస్కి. మరి చూడాలి ఇది అస్ఫాబాద్లో ఏ పార్టీ కైవసం చేసుకోబోతా ఉన్నది అనేది ఇది కాస్త ఆసక్తికరంగా ఉన్నది. అలాగే చెన్నూరు 18 వార్డులకు గాను 8 కాంగ్రెస్, 4 బీఆర్ఎస్, 2 బీజేపీ. ఇక్కడ స్పష్టంగా కాంగ్రెస్ మెజారిటీగా ఉన్నది. కాంగ్రెస్ ఈ చెన్నూరుని అయితే కాంగ్రెస్ కైవసం చేసుకోబోతా ఉన్నది. నెక్స్ట్ వచ్చేసి కేతనపల్లిలో 22 వార్డులకు 5 కాంగ్రెస్, 9 బీఆర్ఎస్, అలాగే అదర్స్లో సిపిఐ 5 గెలుచుకోబోతా ఉన్నది. ఇక్కడ బీఆర్ఎస్ స్పష్టమైన మెజారిటీ కనిపిస్తూ ఉన్నది. లక్షటిపేటలో 15 వార్డులకు గాను 7 కాంగ్రెస్, 3 నుంచి 4 బీఆర్ఎస్ గెలుచుకుంటా ఉన్నది. ఇక బీజేపీ 0, అదర్స్ 0. ఈ లెక్కలు చూసుకున్న కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన మెజారిటీ కనిపిస్తూ ఉన్నది. నెక్స్ట్ బెల్లంపల్లి 34 వార్డులకు 18 వార్డులు గెలిచి కాంగ్రెస్ ముందంజలో కనిపిస్తూ ఉన్నది. కాంగ్రెసే బెల్లంపల్లి మున్సిపాలిటీని కైవసం చేసుకోబోతా ఉన్నది. 11 వార్డులు మాత్రమే బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. ఇక బీజేపీ 0, అదర్స్ 0గా కనిపిస్తూ ఉన్నది. అలాగే కాగజ్ నగర్లో మొత్తం 30 వార్డులకు 9 కాంగ్రెస్, 15 బీఆర్ఎస్, 8 బీజేపీ గెలుచుకున్నది. ఇక్కడ బీఆర్ఎస్ పైచేయి సాధించింది. మొత్తానికి ఆదిలాబాద్లో రిజల్ట్ ఇలా ఉన్నది. నెక్స్ట్ నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన మున్సిపాలిటీని ఒకసారి చూసినట్టయితే బిచ్కండ వచ్చేసి 12 వార్డులకు 8 కాంగ్రెస్ గెలిస్తే బీఆర్ఎస్ 1, బీజేపీ 1. ఇక్కడ కాంగ్రెస్ స్పష్టమైన మెజారిటీ కనిపిస్తూ ఉన్నది. ఎల్లారెడ్డిలో 12 వార్డులకు 5 కాంగ్రెస్, 5 బీఆర్ఎస్, బీజేపీ 1. అంటే ఇక్కడ బీజేపీ 1 మాత్రమే గెలిచింది. కాంగ్రెస్ బీఆర్ఎస్కి మధ్య టఫ్ ఫైట్ నడుస్తూ ఉన్నది. మరి ఇక్కడ ఏంటి అనేది చూడాలి. నెక్స్ట్ బాన్స్వాడలోకి వచ్చేసరికి 19
వార్డులకు గాను 15 కాంగ్రెస్, 6 బీఆర్ఎస్, 1 బీజేపీ గెలుస్తూ ఉన్నది. ఇక్కడ స్పష్టమైన మెజారిటీ కాంగ్రెస్ కనిపిస్తూ ఉన్నది. కామారెడ్డి, నెక్స్ట్ కామారెడ్డి 30 వార్డులకు 49 వార్డులకు 30 కాంగ్రెస్, 5 బీఆర్ఎస్, 12 బీజేపీ, 1 మాత్రం అదర్స్గా కనిపిస్తూ ఉన్నది. ఇక్కడ 30 వార్డులతోటి కాంగ్రెస్ కామారెడ్డిని కైవసం చేసుకోబోతుంది అనేది ఈ సర్వే చెప్తా ఉన్నది. నెక్స్ట్ బోధన్ చూసుకున్నట్టయితే బోధన్లో మొత్తం 38 వార్డులు ఉన్నాయి. 14 కాంగ్రెస్, 12 బీఆర్ఎస్, 3 బీజేపీ, 7 ఎంఐఎం గెలుచుకుంటా ఉన్నది. ఇక్కడ చూసుకున్నట్టయితే 14 వార్డులతోటి కాంగ్రెస్ ఇక్కడ కైవసం చేసుకునే అవకాశం కనిపిస్తూ ఉన్నది. నెక్స్ట్ భీమగల్ 12 వార్డులకు గాను 8 కాంగ్రెస్, 5 బీఆర్ఎస్, 1 బీజేపీ గెలుస్తూ ఉన్నది. అంటే ఇక్కడ కూడా 8 వార్డులతో భీమ్గల్ మున్సిపాలిటీని కాంగ్రెసే కైవసం చేసుకోబోతా ఉన్నది. నెక్స్ట్ ఆర్మూర్లో మొత్తం 36 వార్డులకు గాను 14 వార్డులను కైవసం చేసుకొని కాంగ్రెస్ పార్టీ అక్కడ అధికారాన్ని చేపట్టబోతా ఉన్నది. మున్సిపల్ చైర్మన్గా కాంగ్రెస్ పార్టీ ఉండబోతా ఉన్నారు. 11 వార్డులను బీఆర్ఎస్ గెలుచుకొని 2వ స్థానంలో ఉన్నది. 4 వార్డులతో బీజేపీ 3వ స్థానానికి పరిమితమైంది. ఇక 0 వార్డు అంటే 0 అదర్స్ అయితే గెలుచుకున్నారు. నెక్స్ట్ కరీంనగర్ భాగం చూసుకున్నట్టయితే కరీంనగర్లో హోరాహోరీపోర్ అయితే కనిపిస్తూ ఉన్నది. జగిత్యాల అలాగే హుజురాబాద్ బెల్ట్ను దీంట్లో కరీంనగర్లో జగిత్యాల హుజురాబాద్ బెల్ట్ ఒక్కసారి మనం చూసుకున్నట్టయితే హుజురాబాద్ మున్సిపాలిటీలో 30 వార్డులకు గాను 13 నుంచి 15 కాంగ్రెస్ గెలవచ్చు, 9 నుండి 11 బీఆర్ఎస్, 1 నుంచి 3 బీజేపీ. అంటే ఇక్కడ చూసుకున్నట్టయితే కాంగ్రెస్ మాత్రమే స్పష్టమైన మెజారిటీ కనిపిస్తూ ఉన్నది. జమ్ముకుంట మున్సిపాలిటీ 30 వార్డులకు 15 నుంచి 15 వార్డులతో కాంగ్రెస్ ముందంజలో ఉన్నది. 6 నుంచి 7 బీఆర్ఎస్, 4 నుంచి 5 బీజేపీ అయితే గెలుస్తూ ఉన్నది. నెక్స్ట్ జగిత్యాల 50 వార్డులకు గాను 26 నుంచి 27 మనకు కాంగ్రెస్ అయితే కనిపిస్తూ ఉన్నది. ఇక్కడ బీఆర్ఎస్ 11, 12, 8 నుంచి 9 వరకు బీజేపీ, అక్కడ 0 అదర్స్ అయితే కనిపిస్తూ ఉన్నది. నెక్స్ట్ రాయ్కల్ మున్సిపాలిటీ 12 వార్డులకు గాను 6 నుంచి 7 గెలిచిన కాంగ్రెస్ అక్కడ రాయ్కల్ మున్సిపల్ చైర్మన్ కాంగ్రెస్ చేపట్టే అవకాశం కనిపిస్తూ ఉన్నది. 2 నుంచి 3 మాత్రమే అక్కడ బీఆర్ఎస్, 1 నుంచి 2 వార్డులకు మాత్రమే బీజేపీ పార్టీ పరిమితం అయిపోయినది. ధర్మపురి చూసుకున్నట్టయితే 15 వార్డులకు 8 నుంచి 9 అక్కడ కాంగ్రెస్, 0 నుంచి 1 లేదా అంటే 0 లేదా 1 గెలిచే అవకాశం ఉన్నది బీఆర్ఎస్, 1 నుంచి 2 మాత్రమే. ధర్మపురి మున్సిపాలిటీలో 1 లేదా 2 మాత్రమే బీజేపీ గెలిచే అవకాశం ఉంటుందన్నది ఈ సర్వే చెప్తా ఉన్నది. కోరుట్ల 33 వార్డులలో 8 నుంచి 9 కాంగ్రెస్, 13 నుంచి 14 బీఆర్ఎస్, 9 నుంచి 10 బీజేపీ కనిపిస్తూ ఉన్నది. ఇక్కడ మాత్రం కోరుట్లలో 13, 14 వార్డులతో కోరుట్ల మున్సిపల్ చైర్మన్ పదవిని బీఆర్ఎస్ పార్టీ దక్కించుకోబోతా ఉన్నది. మెట్పల్లి 26 వార్డులకు గాను 8 నుంచి 9 కాంగ్రెస్, 6 నుంచి 7 బీఆర్ఎస్, 4 నుంచి 5 బీజేపీ గెలుచుకోబోతా ఉన్నది. అంటే 8, 9లతో కాంగ్రెస్ ఇక్కడ మున్సిపల్ చైర్మన్ పదవిని రాబట్టుకోబోతా ఉన్నది. కోరుట్ల మున్సిపాలిటీలో బీఆర్ఎస్ ఆధిక్యం కనిపిస్తూ ఉన్నది. జగిత్యాలలో కాంగ్రెస్ క్లీన్ స్వీప్ దిశగా అడుగులు వేస్తూ ఉన్నదని ఈ పొలిటికల్ ల్యాబొరేటరీ అనే సర్వే సంస్థను అయితే చెప్తా ఉన్నది. నెక్స్ట్ కరీంనగర్ భాగం 2 చూసుకున్నట్టయితే ఉమ్మడి కరీంనగర్లో ఇప్పుడు సిరిసిల్ల జిల్లాకు సంబంధించిన ఈ సర్వేను ఒకసారి చూసినట్టయితే సిరిసిల్ల మున్సిపాలిటీలో 39 వార్డులు ఉన్నాయి. అందులో 23, 24 వార్డులను కైవసం చేసుకొని బీఆర్ఎస్ పార్టీ అక్కడ మున్సిపల్ చైర్మన్ పదవిని చేపట్టబోతా ఉన్నది. కాంగ్రెస్ 17, బీజేపీ 5, 6. నెక్స్ట్ వేములవాడ 28 వార్డులకు గాను 10, 11 బీఆర్ఎస్ఏ గెలవబోతా ఉన్నది. 4, 5 కాంగ్రెస్, 10, 11 ఇక్కడ బీజేపీ. అంటే ఇక్కడ బీజేపీకి నెక్స్ట్ బీఆర్ఎస్కి వేములవాడలో టై అయ్యే పరిస్థితి అయితే ఉన్నదని చెప్పేసి ఈ సర్వే చెప్తా ఉన్నది. నెక్స్ట్ మంతని 13 వార్డులకు గాను ఇక్కడ 2 లేదా 0 వార్డులు గెలిచే అవకాశం బీఆర్ఎస్కి ఉన్నది. అలాగే 4 నుంచి 5 కాంగ్రెస్ గెలిచే అవకాశం ఉన్నది. నెక్స్ట్ 2, 3 అంటే 2 లేదా 3 మాత్రమే బీజేపీ గెలిచే అవకాశం అయితే కనిపిస్తూ ఉన్నది. నెక్స్ట్ పెద్దపల్లి చూసుకున్నట్టయితే 36 వార్డులకు గాను బీఆర్ఎస్ వచ్చేసి 6 నుంచి 7 గెలిచే అవకాశం ఉన్నది. 24 నుంచి 25 కాంగ్రెస్ గెలిచే అవకాశం ఉన్నది. 0 నుంచి 1 మాత్రమే బీజేపీ అయితే పరిమితం అయిపోయినది. నెక్స్ట్ సుల్తానాబాద్ చూసుకున్నట్టయితే 15 వార్డులకు బీఆర్ఎస్ 4 నుంచి 3 వార్డులు గెలిచే అవకాశం ఉన్నది. కాంగ్రెస్ 5 నుంచి 6. నెక్స్ట్ బీజేపీ వచ్చేసి 2 నుంచి 3. అంటే ఇక్కడ కూడా కాంగ్రెసే స్వల్ప ఆధిక్యంతో సుల్తానాబాద్ మున్సిపాలిటీని కైవసం చేసుకోబోతా ఉన్నదని తెలుస్తూ ఉన్నది. నెక్స్ట్ చొప్పదండి చూసుకున్నట్టయితే మొత్తం 14 వార్డులు.
5 నుంచి 7 బీఆర్ఎస్, 8 నుంచి 10 కాంగ్రెస్, 1 నుంచి 3 బీజేపీ గెలిచే అవకాశం ఉన్నది. ఇక్కడ కూడా కాంగ్రెస్ చాలా స్పష్టమైన మెజార్టీతో చొప్పదండి మున్సిపల్ చైర్మన్ అయితే కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకునే అవకాశం కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా సిరిసిల్లలో బీఆర్ఎస్ పట్టు చాలా బలంగా ఉంది. పెద్దపల్లిలో కాంగ్రెస్ ఏకపక్ష విజయంగా కనిపిస్తూ ఉన్నదని ఈ సర్వే అయితే చెప్తా ఉన్నది. నెక్స్ట్ చూసుకున్నట్టయితే వరంగల్ గ్రామీణలో కాంగ్రెస్, అలాగే పట్టణాల్లో బీఆర్ఎస్ కనిపిస్తూ ఉన్నదని ఈ సర్వే చెప్తా ఉన్నది. నర్సంపేట మున్సిపాలిటీలో మొత్తం వార్డుల సంఖ్య 30 ఉంటే కాంగ్రెసే అక్కడ 15 నుంచి 16తో లీడ్లో ఉన్నది. అంటే నర్సంపేట మున్సిపాలిటీని కాంగ్రెస్ కైవసం చేసుకోబోతా ఉన్నదని ఈ సర్వే చెప్తా ఉన్నది. నెక్స్ట్ బీఆర్ఎస్ 10, 12 మాత్రమే అక్కడ వార్డులు గెలిచే అవకాశం కనిపిస్తూ ఉన్నది. వర్ధన్నపేట మున్సిపాలిటీ 12 వార్డులు ఉన్నాయి. అందులో కాంగ్రెస్ 2 నుంచి 3 మాత్రమే గెలుచుకుంటే బీఆర్ఎస్ 6 నుంచి 7తో 7 వార్డులను సాధించి అక్కడ మున్సిపల్ చైర్మన్ అయితే దక్కించుకునే అవకాశం కనిపిస్తూ ఉంది. నెక్స్ట్ పరకాల చూసుకున్నట్టయితే పరకాల మున్సిపాలిటీలో మొత్తం 22 వార్డులు ఉన్నాయి. అందులో 4 నుంచి 6 కాంగ్రెస్ గెలుచుకుంటే 12 నుంచి 13 గెలుచుకొని అక్కడ వార్డులను గెలుచుకొని పరకాల మున్సిపాలిటీని బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకోవచ్చు. ములుగు 20 వార్డులకు 6 నుంచి 8 కాంగ్రెస్ గెలుచుకుంటా ఉంటే 6 నుంచి 8 బీఆర్ఎస్ అక్కడ పోటీ పడుతూ ఉన్నది. ఇక్కడ కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ పోటాపోటీగా ఉన్నట్టు తెలుస్తూ ఉన్నది. భూపాలపల్లిలో 30 వార్డులకు బీఆర్ఎస్ 15 నుంచి 17 వార్డులను గెలుచుకొని భూపాలపల్లి కౌన్సిలర్ అంటే భూపాలపల్లి మున్సిపల్ చైర్మన్ అయితే బీఆర్ఎస్ దక్కించుకుంటుంది అని చెప్పేసి ఈ సంస్థ అయితే చెప్తా ఉన్నది. కాంగ్రెస్ 8 నుంచి 10 మాత్రమే గెలుచుకునే అవకాశం కనిపిస్తూ ఉన్నది. నెక్స్ట్ జనగామ మున్సిపాలిటీలో 30 వార్డులకు 11 నుంచి 12 కాంగ్రెస్ గెలుచుకుంటా ఉంటే 18 నుంచి 19 అక్కడ వార్డులను గెలుచుకొని బీఆర్ఎస్ పార్టీనే మున్సిపల్ చైర్మన్ పదవిని దక్కించుకోవచ్చు. మహబూబాబాద్ 36 వార్డులకు 23, 24 వార్డులను గెలుచుకొని కాంగ్రెస్ పార్టీ అక్కడ లీడ్లో ఉన్నది. నెక్స్ట్ బీఆర్ఎస్ మాత్రం 7 లేదా 9 వార్డులకే పరిమితం అయిపోయినది. మొత్తం చూసుకున్నట్టయితే స్టేషన్ గన్పూర్, తొర్రూరు, కేసముద్రము, డోర్నకల్, మరిపెడ అనేది ఇక్కడ వేరే వాళ్ళు అంటే బీఆర్ఎస్ కాంగ్రెస్ కాకుండా వేరే వాళ్ళు గెలిచే అవకాశం ఉన్నది ఈ మున్సిపాలిటీలో అని చెప్పేసి సర్వే చెప్తా ఉన్నది. అలాగే నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే మెదక్ ఉమ్మడి మెదక్లో చూసుకున్నట్టయితే పారిశ్రామిక ప్రాంతాల్లో బీఆర్ఎస్ హవా కనిపిస్తూ ఉన్నదని చెప్తా ఉన్నది. జిన్నారం మున్సిపాలిటీలో మొత్తం 20 వార్డులు ఉంటే బీఆర్ఎస్ 14 వార్డులతో అక్కడ మున్సిపల్ చైర్మన్ తీసుకుంటా ఉంటే కాంగ్రెస్ 6 మాత్రమే గెలుచుకుంటా ఉన్నది. గుమ్మడిదల 22 వార్డులకు గాను 14 బీఆర్ఎస్, 6 కాంగ్రెస్ అంటే 14 వార్డులతో బీఆర్ఎస్ కైవసం చేసుకోబోతా ఉన్నది. గద్దిపోతారం 18 వార్డులకు 13 వార్డులు బీఆర్ఎస్ గెలుచుకున్నది, 5 కాంగ్రెస్ గెలుచుకునే అవకాశం అయితే కనిపిస్తూ ఉన్నది. నెక్స్ట్ ఇంద్రసం మున్సిపాలిటీలో 18 వార్డులు ఉంటే 9 వార్డులు బీఆర్ఎస్, 4 వార్డులు కాంగ్రెస్ గెలుచుకునే అవకాశం కనిపిస్తూ ఉన్నది. మిగతా అదర్స్ గెలుచుకోవచ్చు. ఇస్నాపూర్ చూసుకున్నట్టయితే 26 వార్డులకు గాను 8 బీఆర్ఎస్, 16 కాంగ్రెస్ అంటే చాలా క్లియర్గా ఇస్నాపూర్లో కాంగ్రెస్ పార్టీనే అక్కడ మున్సిపల్ చైర్మన్ దక్కించుకునే అవకాశం కనిపిస్తూ ఉన్నది. సంగారెడ్డి చూసుకున్నట్టయితే 38 వార్డులకు గాను 16-16తో అక్కడ టై కనిపిస్తూ ఉన్నది. మరి అక్కడ ఏ పార్టీ మున్సిపల్ చైర్మన్ పదవిని చేపట్టబోతుందో ఆసక్తికరంగా మారింది. సదాశివపేట 26 వార్డులకు 12 వార్డులు బీఆర్ఎస్ గెలుచుకుంటే 15 వార్డులు కాంగ్రెస్ గెలుచుకొని సదాశివపేట గడ్డ పైన కాంగ్రెస్ జెండా ఎగరనున్నది ఈ సర్వే అయితే చెబుతా ఉన్నది. నెక్స్ట్ అదే గద్వాల్ ఉమ్మడి గద్వాల్ పార్ట్ 2 చూసుకున్నట్టయితే గజ్వెల్ మున్సిపాలిటీలో 20 వార్డులకు గాను 13 బీఆర్ఎస్, 9 కాంగ్రెస్ అంటే బీఆర్ఎస్ ఆధిక్యం కనిపిస్తూ ఉన్నది. జహీరాబాద్ 37 వార్డులకు గాను 21 బీఆర్ఎస్, కాంగ్రెస్ 14 అక్కడ సైతం బీఆర్ఎస్ ఆధిక్యం కనిపిస్తూ ఉన్నది. మెదక్ 32 వార్డులకు గాను 15 బీఆర్ఎస్, 12 కాంగ్రెస్ ఇక్కడ సైతం బీఆర్ఎస్ దే హవా. దుబ్బాక 20 వార్డులకు 10 బీఆర్ఎస్, 8 కాంగ్రెస్ ఇక్కడ సైతం బీఆర్ఎస్ దే హవా. రామయంపేట 12 వార్డులకు 8 బీఆర్ఎస్ గెలుచుకొని ఇక్కడ బీఆర్ఎస్ జెండా ఎగరనుంది. నెక్స్ట్ 2 కాంగ్రెస్. నెక్స్ట్ నర్సాపూర్ 15 వార్డులకు 11 బీఆర్ఎస్, 3 కాంగ్రెస్. నర్సాపూర్లో సైతం బీఆర్ఎస్ఏ జెండా ఎగరేస్తూ ఉన్నది. తూఫ్రాన్లో చూసుకున్నట్టయితే 16 వార్డులకు 6 బీఆర్ఎస్, 11 కాంగ్రెస్ కనిపిస్తూ ఉన్నది. అంటే అక్కడ కాంగ్రెస్ ఆధిక్యంలోకి వస్తూ ఉన్నది. హుస్నాబాద్ సైతం కాంగ్రెస్ ఆధిక్యంలో ఉన్నది. 20 వార్డులకు 12 వార్డులు గెలుచుకొని కాంగ్రెస్ అక్కడ మున్సిపాలిటీని దక్కించుకోబోతా ఉన్నది. 4 వార్డులతో బీఆర్ఎస్ మాత్రమే 4 వార్డులకే బీఆర్ఎస్ పరిమితమైనది. మొత్తానికి గజ్వెల్ అలాగే జైరాబాద్లో బీఆర్ఎస్ పట్టు నిలుపుకున్నట్టు ఈ సర్వే చెప్తా ఉన్నది. నెక్స్ట్ రంగారెడ్డిలో మొత్తం కాంగ్రెస్ క్లీన్ స్వీప్ కనిపిస్తూ ఉన్నది. వికారాబాద్ 34 వార్డులకు 31 తోటి క్లీన్ స్వీప్ చేసే అవకాశం కనిపిస్తూ ఉన్నదని
ఈ సర్వే చెప్తా ఉన్నది కేవలం బీఆర్ఎస్కు ఒక మున్సిపాలిటీ దక్కే అవకాశం ఉన్నది. షాద్నగర్ 28 వార్డులకు 24 వార్డులు గెలుచుకొని కాంగ్రెస్ పార్టీ ఆధిక్యంలో ఉన్నట్టు కనిపిస్తూ ఉన్నది. 2 మాత్రమే బీఆర్ఎస్ గెలుచుకుంటా ఉన్నది. ఇబ్రహీంపట్నం 24 వార్డులకు 16 వార్డులతో కాంగ్రెస్ అక్కడ ఆధిక్యంలో ఉన్నది, 5 బీఆర్ఎస్. అలాగే మొయినాబాద్ 26 వార్డులకు 18 కాంగ్రెస్ గెలుచుకొని అక్కడ మొయినాబాద్ గడ్డపైన కాంగ్రెస్ జెండా ఎగరనుంది, 2 మాత్రమే బీఆర్ఎస్. తాండూరులో 36 వార్డులకు 26తో కాంగ్రెస్ అక్కడ ఆధిక్యంలో ఉన్నది, 9 మాత్రమే బీఆర్ఎస్ గెలుచుకున్నట్టు చెప్తా ఉన్నది. కొడంగల్ 12 వార్డులకు 9 వార్డులు బీఆర్ఎస్ గెలుచుకునే అవకాశం ఉన్నది, బీఆర్ఎస్ 4 గెలుచుకునే అవకాశం ఉన్నది. అయితే ఎల్లంపేటలో మాత్రం కాస్త సీన్ రివర్స్ అయిపోయినది. ఎల్లంపేట 24 వార్డులో 5 మాత్రమే కాంగ్రెస్, 20 బీఆర్ఎస్ గెలుచుకునే అవకాశం కనిపిస్తూ ఉన్నది. అలియాబాద్ 20 వార్డులకు 10 కాంగ్రెస్, 13 బీఆర్ఎస్, అక్కడ సైతం బీఆర్ఎస్ అయితే కనిపిస్తూ ఉన్నది. వికారాబాద్ షాద్నగర్లో కాంగ్రెస్ సంపూర్ణ ఆధిపత్యం అయితే కనిపిస్తూ ఉన్నది, సర్వే చెప్తా ఉన్నది. మహబూబ్ నగర్ ఉమ్మడి మహబూబ్ నగర్లో చూసుకున్నట్టయితే బీజేపీ బలపడుతున్న ప్రాంతాల్లో ఒక్కసారి మనం ఆ రిజల్ట్ మనం చూసుకున్నట్టయితే దేవరకద్ర 12 వార్డులకు గాను బీజేపీ 6 కనిపిస్తూ ఉన్నది, ఇక్కడ 2 కాంగ్రెస్ 1 బీఆర్ఎస్. కొత్తపేటలో 15 వార్డులకు గాను 8 నుంచి 10 వరకు బీజేపీ, అక్కడ 6 లేదా 7 కాంగ్రెస్ గెలుచుకునే అవకాశం కనిపిస్తూ ఉన్నది, 4 లేదా 5 వార్డులు బీఆర్ఎస్ గెలుచుకునే అవకాశం కనిపిస్తూ ఉన్నది. ఆ నెక్స్ట్ ఆత్మకూరు 10 వార్డులలో 5, 6తో బీజేపీ మళ్ళీ లీడ్లో ఉంది, 1 లేదా 2 కాంగ్రెస్ లేదంటే 1 లేదా ఆ మొత్తం కూడా గెలుచుకునే అవకాశం అయితే కనిపిస్తలేదు బీఆర్ఎస్కి. ఆ నెక్స్ట్ మక్తల్ 16 వార్డులకు గాను 8, 10తో బీజేపీ లీడ్లో ఉన్నది, 3, 4 మాత్రమే కాంగ్రెస్ గెలుచుకునే అవకాశం ఉన్నది, 2 లేదా 3 మాత్రమే బీఆర్ఎస్ గెలుచుకునే అవకాశం కనిపిస్తూ ఉన్నది. నెక్స్ట్ నారాయణపేటలో మాత్రం 24 వార్డులలో బీజేపీ వెనకబడింది, ఇక్కడ కాంగ్రెస్కి అలాగే బీఆర్ఎస్కి పోటాపోటీ నడుస్తూ ఉన్నది. కానీ ఈ సర్వే చెప్తున్న అంచనా ప్రకారము నారాయణపేట బీఆర్ఎస్ వర్షం అయ్యే అవకాశం ఉన్నది, ఎందుకంటే 12 నుంచి 14 వార్డులు గెలుచుకుంటా ఉన్నది. ఐజా వచ్చేసి 20 వార్డులకు 1 లేదా 2 మాత్రమే బీజేపీకి ఛాన్స్ ఉన్నది, 9 నుంచి 10 మాత్రమే కాంగ్రెస్. ఈ ఐజా కూడా బీఆర్ఎస్ వశం అవ్వబోతున్నా ఉన్నది, 10 నుంచి 11 వార్డులు గెలిచే అవకాశం కనిపిస్తూ ఉన్నది. అయితే ఈ జిల్లాలో బీజేపీ 4 మున్సిపాలిటీలలో దేవరకద్ర, కొత్తపేట, ఆత్మకూరు, మక్తల్ బీజేపీ ఆధిక్యంలో ఉన్నదని చెప్పేసి సర్వే చెప్తా ఉన్నది. ఆ నెక్స్ట్ మహబూబ్ నగర్ పార్ట్ 2 కాంగ్రెస్ పట్టున్న ప్రాంతాలు ఇవన్నీ. ఇక్కడ గద్వాల్ 37 వార్డులకు కాంగ్రెస్ 25 నుంచి 26 గెలుచుకునే అవకాశం ఉన్నది, బీఆర్ఎస్ మాత్రం కేవలం 6 నుంచి 8 మాత్రమే. నాగర్ కర్నూల్లో 24 వార్డులకు 19 నుంచి 20 వార్డులు గెలుచుకునే అవకాశం ఉన్నది, 3 లేదా 4 వార్డులు మాత్రమే బీఆర్ఎస్ గెలిచే అవకాశం ఉన్నదని సర్వే చెప్తా ఉన్నది. కల్వకుర్తి 22 వార్డులకు 19 నుంచి 20, అంటే దాదాపు క్లీన్ స్వీప్ అని చెప్పవచ్చు. కల్వకుర్తిలో సైతం 19 లేదా 20 వార్డులు గెలుచుకొని అక్కడ కాంగ్రెస్ పట్టు సాధిస్తూ ఉన్నది, 3 లేదా 4 మాత్రమే బీఆర్ఎస్కు అవకాశం కల్పిస్తూ ఉన్నది. వనపర్తి 33 జిల్లాల్లో 17, 19 వార్డులను గెలుచుకొని కాంగ్రెస్ ఆధిక్యంలో ఉంది, 12 లేదా 14 వరకు బీఆర్ఎస్కి అవకాశం కనిపిస్తూ ఉన్నది. మద్దూరు 16 వార్డులలో 14 నుంచి 15 వరకు, దాదాపు ఇది కూడా క్లీన్ స్వీపే, 14 నుంచి 15 వరకు మద్దూరు అయితే కాంగ్రెస్ వశం కానున్నది, 3 లేదా 4 మాత్రమే బీఆర్ఎస్ గెలిచే అవకాశం ఉంటుందనేది సర్వే చెప్తా ఉన్నది. కొల్లాపూర్ మున్సిపాలిటీలో 19 వార్డులకు 12, 13తో కాంగ్రెస్ లీడ్లో ఉంటే 1, 2 మాత్రమే బీఆర్ఎస్ గెలుచుకునే అవకాశం కనిపిస్తూ ఉన్నది. గద్వాల్, నాగర్ కర్నూలు జిల్లా ప్రాంతాల్లో కాంగ్రెస్ భారీ మెజారిటీ దిశగా వెళ్తుందని చెప్పేసి సర్వే చెప్తా ఉన్నది. ఒక్కసారి మనం నల్గొండ చూసుకున్నట్టయితే నల్గొండ అనేది కాంగ్రెస్ కంచుకోట అని తెలిసిన విషయం అందరికీ తెలిసిందే. ఉమ్మడి నల్గొండ నుంచే దాదాపు 2 మంత్రులు కూడా ఉన్నారు, ఒక్క బీఆర్ఎస్ ఎమ్మెల్యే తప్ప మిగతా అంతా కాంగ్రెస్ వశమే. కాబట్టి ఇక్కడ కూడా కాంగ్రెస్కి మంచి మెజారిటీ వచ్చే అవకాశం ఉంటుందని చెప్పేసి సర్వే చెబుతా ఉన్నది. ఈ నేపథ్యంలో మిర్యాలగూడ మున్సిపాలిటీ 48 వార్డులు ఉన్నాయి, మొత్తం కాంగ్రెస్ 41 సాధించే అవకాశం ఉన్నది, 9 నుంచి 10 మాత్రమే బీఆర్ఎస్. సూర్యాపేట మున్సిపాలిటీ చూసుకున్నట్టయితే 48 వార్డులకు 28 నుంచి 29 వరకు కాంగ్రెస్ గెలిచే అవకాశం కనిపిస్తూ ఉన్నది, 14, 15 బీఆర్ఎస్. భువనగిరి 35 వార్డులకు 22 కాంగ్రెస్, అలాగే భువనగిరి గడ్డపైన భువనగిరి కోటపైన కూడా కాంగ్రెస్ జెండా ఎగరబోతుంది. నెక్స్ట్ 8 మాత్రమే బీఆర్ఎస్ కనిపిస్తూ ఉన్నది. నెక్స్ట్ కోదాడ 35 వార్డులకు 23 వార్డులతో కాంగ్రెస్ ఆధిక్యంలో ఉన్నది, 7, 8తో బీఆర్ఎస్ ఆధిక్యంలో కనిపిస్తూ ఉన్నది. బీఆర్ఎస్ 7, 8 మాత్రమే సాధించే అవకాశం కనిపిస్తూ ఉన్నది. కోదాడలో కూడా కాంగ్రెసే కైవసం చేసుకుంటా ఉన్నది. హుజూర్ నగర్ 28 వార్డులకు 21 వార్డులతో కాంగ్రెస్ కైవసం చేసుకోబోతా ఉన్నది, 5 లేదా 7 మాత్రమే బీఆర్ఎస్ వశమయ్యే అవకాశం ఉన్నది వార్డులు.
హాలియా 12 వార్డులకు 12 వార్డులు కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేయనున్నది అన్నట్టు ఈ సర్వే అయితే చెప్తా ఉన్నది. దేవరకొండ చూసుకున్నట్టయితే 20 వార్డులకు 14 వార్డులు కాంగ్రెస్, 7 మాత్రమే బీఆర్ఎస్ గెలుచుకునే అవకాశం కనిపిస్తూ ఉన్నది. నెక్స్ట్ అదర్స్ చూసుకున్నట్టయితే ఆలేరు, చౌటుప్పల్, మోత్కూర్, పోచంపల్లి, యాదగిరిగుట్ట, నేరడిచెర్ల, తిరుమలగిరి, చండూరు, చిట్యాల, నందికొండ ఈ మున్సిపాలిటీలో మాత్రం అదర్స్కి వచ్చే అవకాశం కనిపిస్తూ ఉన్నది. మరి అదర్స్ అంటే ఇటు సిపిఐయా లేదా సిపిఎమ్మా లేదంటే అక్కడ హంగ్ వచ్చే పరిస్థితి కూడా ఉన్నదని చెప్పేసి ఈ సర్వే అయితే చెబుతా ఉన్నది. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఖమ్మం సైతం కాంగ్రెస్ వామపక్షాల జోరు కూడా కనిపిస్తూ ఉన్నది. కొత్తగూడెం అటు సైడ్ వామపక్షాలు ఎక్కువగా ఉంటాయి, సిపిఐ సిపిఎంలు, అక్కడ వామపక్షాల జోరు కనిపిస్తూ ఉన్నదని ఈ సర్వే చెప్తా ఉన్నది. నెక్స్ట్ ఖమ్మంలో చూసుకున్నట్టయితే ఎదిలాపురం మున్సిపాలిటీలో 32 వార్డులకు కాంగ్రెస్ 19 వార్డులు, అలాగే బీఆర్ఎస్ 6 నుంచి 7, నెక్స్ట్ సిపిఐ సిపిఎం 2 కలిపి 5 వార్డులు గెలుచుకునే అవకాశం ఉన్నది. అంటే ఇక్కడ ఎదిలాపురంలో సైతం కాంగ్రెసే సీటు సాధించే అవకాశం కనిపిస్తూ ఉన్నది. మధ్ర 22 వార్డులకు కాంగ్రెస్ ఆధిక్యంలో ఉంది, 14 నుంచి 15 వార్డులు గెలిచే అవకాశం ఉన్నది. బీఆర్ఎస్ 6 నుంచి 7, సిపిఐ సిపిఎం 1 గెలిచే అవకాశం కనిపిస్తూ ఉన్నది. సత్తుపల్లి 23 వార్డులకు 16 నుంచి 18 కాంగ్రెస్ గెలుచుకునే అవకాశం ఉన్నది. 3 నుంచి 5 బీఆర్ఎస్, 0 అదర్స్. ఇల్లందు 24 వార్డులకు 18 నుంచి 19 కాంగ్రెస్ కైవసం చేసుకునే అవకాశం ఉన్నది. 5 నుంచి 7 మాత్రమే బీఆర్ఎస్, ఆ తర్వాత 1 సిపిఐ లేదా సిపిఎం గెలుచుకునే అవకాశం కనిపిస్తూ ఉన్నది. అశ్వరావుపేట 22 వార్డులు ఉన్నాయి, 22 వార్డులకు 13 నుంచి 15 వార్డులు కాంగ్రెస్ గెలుచుకొని కాంగ్రెస్ జెండా ఎగరనుంది. అశ్వరావుపేటలో 4, 6 బీఆర్ఎస్, 1 మాత్రం సిపిఐ సిపిఎం. వైరా చూసుకున్నట్టయితే 20 వార్డులు ఉన్నాయి. వైరాలో కాంగ్రెస్కి బీఆర్ఎస్కి టఫ్ ఫైట్ నడుస్తూ ఉన్నది, 2 పోటాపోటీగా ఉన్నాయి, టై అయ్యే పరిస్థితి కనిపిస్తూ ఉన్నదని సర్వే చెప్తా ఉన్నది. చూడాలి మరి రిజల్ట్ ఎలా ఉంటుందో. కానీ సిపిఐ సిపిఎం మాత్రం 2 వార్డులను గెలుచుకుంటా ఉన్నది. అలాగే ఒక్కసారి మొత్తం ఈ విశ్లేషణ ఒకసారి చెప్పినట్టయితే తీర్పు కాంగ్రెస్ 87 నుంచి 88 మున్సిపాలిటీలతో భారీ విజయం సాధిస్తుందని చెప్పుకున్నాము. అలాగే కాంగ్రెస్ బలం కూడా ఎక్కువగా నల్గొండ, రంగారెడ్డి, ఖమ్మం జిల్లాలో ఏకపక్ష ఆధిపత్యం, అంటే కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేసే అవకాశం ఉన్నది. నెక్స్ట్ బీఆర్ఎస్ పట్టు మెదక్ జిల్లా, సిరిసిల్ల వంటి ప్రాంతాల్లో బీఆర్ఎస్కి అయితే మంచి రిజల్ట్ వచ్చే అవకాశం ఉంటుంది. బీజేపీ ప్రభావం అయితే మహబూబ్ నగర్ అలాగే ఆదిలాబాద్లోని కొన్ని ప్రాంతాలకే పరిమితమైంది అని చెప్తా ఉన్నారు. మొత్తం మీద ఇవి ఎగ్జిట్ పోల్స్ అంచనాలు మాత్రమే, అసలు ఫలితాలు భిన్నంగా ఉండొచ్చు అని వీరు ఒక డిస్క్లైమర్ అయితే చేశారు. ఇక రేపే రిజల్ట్ చూడాలి మరి పరిస్థితి ఏంటనేది.